భారత సైన్యంలో నారీ శక్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ స్థాపించిన 94 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా 9 మంది మహిళా గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని భారత ఆర్మీలో లెఫ్టినెంట్స్ గా పర్మనెంట్ కమిషన్ సాధించారు. జూన్ 13, 2026న జరిగిన ఈ చారిత్రాత్మక పాసింగ్ అవుట్ పరేడ్ కు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేసి సైనిక వందనం స్వీకరించారు. సాధారణంగా ఐఎంఏ అనగానే కేవలం పురుషుల అడ్డా అనే భావన ఉండేది. కానీ ఆ రికార్డును బద్దలు కొడుతూ ఈ 9 మంది నారీమణులు సింహంలా అడుగు పెట్టారు. ఈ వేడుకలో మొత్తం 484 మంది క్యాడెట్స్ భారత సైన్యంలో చేరగా ఇందులో మన మిత్ర దేశాలకు చెందిన 34 మంది విదేశీ సైనికులు కూడా శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. మన దేశాన్ని మహిళా నేతృత్వ అభివృద్ధి వైపు నడిపించడానికి ఇది ఒక గొప్ప మైలురాయని రాష్ట్రపతి కొనియాడారు. 1992లో ఆర్మీలోకి మహిళల ఎంట్రీ స్టార్ట్ అయితే ఇప్పుడు ఐఎంఏ కోటను కూడా మన అమ్మాయిలు క్లీన్ గా గెలిచేశారు.